మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మదర్స్ వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి. హాయ్ హాయ్ అండి. హాయ్, మీ పేరు? లాస్యా అండి. లాస్యా గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను అశోక్ నగర్, హైదరాబాద్. అశోక్ నగర్, హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. హాయ్ తేజ. మీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ మోతీనగర్ నుంచి వచ్చాను. మోతీనగర్ నుంచి. ఓకే, సో మరి లాస్య గారు ధనలక్ష్మి గారు మీ ఇద్దరికి పరిచయం ఉందా? లేదండి. లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకే, మరి వంటలు చేయడానికి రెడీయా? రెడీ అండి. సో ఇక్కడ మీకు తెలుసు కదా, మీ పిల్లలు అడిగిన వంటలు మీరు చేయాలి. అంటే ఎవరు అడిగిన వంటలు ఎవరు చేయాలనేది తెలీదు. బట్ ముందైతే మీ పిల్లల్ని మాట్లాడిద్దాం, వాళ్ళకి ఏ వంటలు ఇష్టమో లిస్ట్ తీసుకుని వద్దాం. ఓకేనా? హాయ్. హాయ్. నీ పేరు? అంజలి. అంజలి, నీ మీద ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంది తెలుసా? తెలుసు. ఏంటో చెప్పు. అంజలి అంజలి అంజలి. ఇంకొకటి ఉంది, నాకు తెలీదు. చెప్తా అదేంటో కూడా. మరి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని రాస్తావా? నాకు చెప్పాలి, బట్ చెవులో సీక్రెట్ గా చెప్పాలి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకే. హలో. హాయ్. నీ పేరు? నా పేరు శాలిని. శాలిని, నీ ఫేవరెట్ డిషెస్ అన్ని కూడా చెప్పాలి. ఓకే, నాకు కొంచెం సీక్రెట్ గా చెప్పేస్తే నేను నోట్ చేస్తా. ఓకేనా? ఓకే, సో ముందు అంజలి ఫేవరెట్ డిషెస్ ఏంటో అడిగి అవి రాసుకుందాం. ఓకే, చెప్పు అంజలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇంకోటి. అంజలి బాగా ఫుడ్డియా? బాగా ఫుడ్ ఇష్టమా? మమ్మీ చేసిన వెరైటీస్ అన్ని తింటూ ఉంటావా? తింటాను. ఓకే, సో ఇప్పుడు అంజలికి ఫేవరెట్ డిషెస్ ఏంటో ఒక 3 రాసాము. నెక్స్ట్ శాలిని అడుగుదాం. శాలిని. అబ్బో, లాస్య గారు ధనలక్ష్మి గారు చిట్టి తీయాలి. ఎవరికి ఏ చిట్టి వస్తుందో ఆ వంట చేయాలి, అదన్నమాట. ఓకే, నాకు ఇవ్వాలి, ఇచ్చే. సో ముందు లాస్య గారు నాకు ఇచ్చిన స్లిప్ ని చూద్దాం, ఇందులో ఏముందో. సోయకూర బడలు. ఓకే, గ్రేట్. సోయకూర బడలు బాగా చేస్తారా? చేస్తాను. లాస్య గారు మీరు? చేస్తాను. మీ అమ్మాయి అడిగిందే డిష్ ఇది. సో లక్కీగా మీరు మీ అమ్మాయి అడిగిన డిష్ నే తీసారనమాట. కాబట్టి నాకు తెలిసి అంత కష్టం కాదు మీకు, రైట్? సో ఇప్పుడు ధనలక్ష్మి గారికి ఏ డిష్ వచ్చిందో చూద్దాం. ఓకే, యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి. ఇద్దరు కూడా సూపర్ లక్కీ ఈరోజు. ఇది కూడా మీ అమ్మాయి అడిగింది, ధనలక్ష్మి గారు. శాలిని అడిగిన వంట అనమాట ఇది. సో మీకు కూడా నాకు తెలిసి ఈజీయే. సో 2 వంటలు డిసైడ్ అయిపోయాయి. ఒకటి స్వీట్, ఒకటి హాట్. ఒకటేమో వడలు, ఒకటేమో కేసరి. అద్భుత. మరి వంటలు మొదలు పెట్టేద్దాం. ముందు ఎవరు వంట చేస్తారు? నేను చేస్తాను. ధనలక్ష్మి గారు చేస్తారా? కేసరి చేసేస్తారా ఫస్ట్? ఓకే, ధనలక్ష్మి గారు చేస్తారు యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, ఉప్మా రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు. యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి స్టార్ట్ చేసేద్దామా? ధనలక్ష్మి గారు రెడీయా? రెడీ. సో ముందు నెయ్యి. సో ఆబ్వియస్లీ మనకి కేసరి అంటే నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుంది కమ్మగా. ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? ఫస్ట్ వేయించిన డ్రై ఫ్రూట్ ఫస్ట్ కొద్దిగా వేయించి పక్కన పెడదాం. ఓకే, ఆఫ్ చేసేనా? తీసేసుకోండి. ఇందులోనే ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు కొద్దిగా రవ్వ వేయించేద్దాము. ఓకే, ఏంటిది ఉప్మా రవ్వ? అవును. ఓకే,
సో ఉప్మా రవ్వ కొంచెం నేతిలో వేయించుకోవాలన్నమాట. వేయిస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, పచ్చి కూడా మనకు పచ్చి వాసన తగలదు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు ధనలక్ష్మి గారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. సో వంటలు బాగా ట్రై చేస్తూ ఉంటారా? మీ శాలినికి బాగా ఇష్టమా అవును, వంటలు చేయడం? చాలా ఇష్టం. తన ఇంట్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలేనా? సో శాలిని చెల్లా అక్క? చెల్లి. ఓకే. సో మీ పెద్దమ్మాయి ఏం చేస్తూ ఉంటుంది? పెద్దమ్మాయి సాత్విక, 9th క్లాస్. 9th క్లాస్. ఓకే. కానీ మీ హాయ్ గురించి వెయిట్ చేస్తుంటుంది. నా హాయ్ కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుందా? ఓకే. సాత్విక హాయ్. 10th పబ్లిక్ ఎగ్జామ్ జాగ్రత్తగా చదువుకో. లేదు 9th. 9th తర్వాత 10th కదా. నేను ముందు జాగ్రత్తగా చెప్పేసా, మళ్ళీ ఎప్పుడు కలుస్తానేమో. ఇది తీస్తాను, పక్కన పెట్టేస్తాను. ఓకే. సో రవ్వ కూడా నేతిలో వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. శాలిని ఏం చదువుతోంది? 7th క్లాస్. 7th 9th. ఓకే. ఇది చల్లబడే వరకు మనం యాపిల్ కట్ చేసి పెట్టేసుకుందాం. యాపిల్ త్వరగా నల్లబడిపోతుంది కదా, కాబట్టి అది కరెక్ట్ టైంకే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే. ఈ లోపు నేను యాపిల్ కట్ చేయండి. సో పీల్ చేసుకుని వాడితే యాపిల్ చాలా సేఫ్. ఏం చేద్దాం, పరిస్థితులు అలా ఉన్నాయి ఇప్పుడు. బాగా వ్యాక్స్ అవి రాసేసి యాపిల్ అసలు చాలా డైరెక్ట్గా పొట్టుతో తినలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి చక్కగా పీల్ చేసుకుని తినండి అంతే. ఎలా మీరు దీన్ని యాపిల్ని క్రష్ చేయాలా లేకపోతే ముక్కలుగా? చిన్న పీసెస్ చేసి మళ్ళీ ఇది కూడా నెయ్యిలో వేయించాలి. ఓకే. సో స్వీట్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? స్వీట్స్, హాట్స్ అన్ని చేస్తాం. అన్ని చేస్తారా? మేము ప్యూర్ వెజిటేరియన్స్. ఇంకా ఇంట్లో అన్ని వెజ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా మీకు 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నాకు తెలిసి హెల్పింగ్ కి కూడా బాగా ఉంటుంది మీకు. ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? 10 మెంబర్స్ ఉంటాం. 10 మంది. 10 మందికి వంట మీరు ఒక్కరే చేస్తారా? మా కో సిస్టర్ ఉంది, తను మేమిద్దరం చాలా హెల్ప్ఫుల్ గా చేసుకుంటాం. ఓకే. మా అత్తయ్య ముగ్గురు కలిసి చేస్తాం. సూపర్. మా వారు కూడా నన్ను అన్నింటికి ఎంకరేజ్ చేస్తుంటారు. అవునా? సో వంటల మీద బాగా ఇంట్రెస్టా మీకు? అవును. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బిల్డర్. ఓకే. ఇలా చిన్నగా కట్ చేసిన ఆపిల్స్ ఇందులోకి వేసి సెమీ ఫ్రై, కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. సో అన్నీ కూడా సపరేట్గా ఫ్రై చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పక్కన పెట్టారు, రవా ఫ్రై చేసి పక్కన పెట్టారు, ఇప్పుడు యాపిల్స్. ఎందుకలా మ్యాష్ చేసేస్తున్నారు? ఇలా చేసి ఇంకా ఫ్లేవర్ హల్వాకి ఇంకా బాగా పట్టేసుకుంటారు. ఓకే. కేసరికి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ పడుతుంది కాబట్టి యాపిల్స్ మ్యాష్ చేస్తున్నారా? ఈ లోపు ఒక జోక్ చెప్పండి, నేను చేస్తాను. నేను జోక్ చెప్పాలా? నేను ఎందుకండి, అక్కడ పిల్లలు ఉన్నారు, చక్కగా మంచి పాటలు పాడతారు, జోకులు చెప్తారు, వాళ్ళకి తెలిసినవి చాలా ఉంటాయి. సో వాళ్ళనే అడుగుదాం. అవును, మా పాప మంచి సింగర్. అవునా? శాలిని మంచి సింగరా? అవును. కమాన్ శాలిని, టేక్ ద మైక్ అండ్ సింగ్ ఇట్. అయితే మంచి సాంగ్ పాడు, నీ ఫేవరెట్ సాంగ్. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. తల వంచి కైమోడ్చు తమ్ముడా, తెలుగు తల్లి నన్ను కని పెంచినాదని, కనుక తులలేని జన్మంబునాదని. త్రైలింగధామం త్రిలోకాభిరామం, అనన్యం అగణ్యం ఏదో పూర్వపుణ్యం. త్రిసంధ్యాభివంద్యం అహో జన్మధన్యం. తల ఎత్తి జీవించు తమ్ముడా, తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని. ఏ వావ్, నేర్చుకుంటున్నావా మ్యూజిక్ శాలిని? లేదా? ఈ పాట ఎక్కడ నేర్చుకున్నావు? డాడీ నేర్పించాడు. మీ డాడీ సాంగ్స్ పాడతారా? చాలా బాగా పాడతాడు. ఓ వావ్, సో అలా వచ్చిందనమాట నీకు. సూపర్ అబ్బా. మదర్ అండ్ ఫాదర్లో కనుక మనకు అలాంటి టాలెంట్ ఉందనుకో, మనం నేర్చుకోవడం ఇంకా ఈజీ అనమాట. అలాగే నేర్చుకుంటుండు మీ ఫాదర్ దగ్గర మంచి సాంగ్స్. సూపర్. సో నెక్స్ట్ ఏం చేద్దాం? యాపిల్ బాగా స్మాష్ చేసేసారు మీరు, స్టవ్ కూడా ఆపేసాం గ్యాప్లో. సో నెక్స్ట్ ఇందులో ఇప్పుడు కొన్ని వాటర్ కావాలా? చాలు, సరిపోతుందా? ఈలోపు ఒక జోక్ చెప్తా. మీరు చెప్తారా జోకు? అది నన్ను చెప్పమని మీరు జోక్తో రెడీగా ఉన్నారని నాకు అర్థమైంది అప్పుడే. చెప్పండి, కానీ నేను నవ్వాలి. ఓకే చెప్పండి. ఒక క్లాస్లో తేజ అనే టీచర్ ఉంటుంది. నవ్వేశారండి అప్పుడే.
ఓకే చెప్పండి. ఒక క్లాస్లో తేజ్ అనే టీచర్ ఉంటుంది. తను అంటుంది, నేను ఒక క్వశ్చన్ ఎవరైతే నాకు ఆన్సర్ ఇస్తారో వాళ్ళని బయటకు పంపిస్తాను అని అంటుంది. సరే అనేసి అందులో ధనలక్ష్మి అనే స్టూడెంట్ ఉంటుంది. మళ్ళీ నవ్వారండి. నేను నవ్వలేదండి. See, my 32 teeth are not visible. బ్యాగ్ తీసి బయట వేసేస్తుంది. ఎవరు బయట బ్యాగ్ వేసేసింది అనగానే ధనలక్ష్మి అంటుంది, మ్యామ్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చెప్పాను, నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పేస్తుంది. ఇది కేవలం తేజాకి ధనలక్ష్మికి మాత్రమే సంబంధించిన జోక్ అన్నమాట. మీరు నవ్వాలి కదా, నేను నవ్వాను. నేను ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసి చూసిన ఆనందంలో ఒక జోక్ గుర్తొచ్చింది. నన్ను చూసిన ఆనందంలో అలాంటి జోక్ గుర్తొచ్చిందా మీకు? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నీళ్లు మరుగుతున్నాయి, ఏం చేద్దాం నెక్స్ట్? ఇప్పుడు స్టవ్ ఆపేసి మెల్లిగా రవ్వ వేయాలి, లేకపోతే గడ్డలు గట్టిపోతుంది. నేను కలుపుతూ ఉంటాను చక్కగా, మీరు రవేస్తూ ఉండండి. ఇవ్వండి చెప్తా. సిమ్లో పెట్టేద్దాం స్టవ్. ఆపేసేసిన సార్, ఏంటంటే రవ్వ ముద్ద పడిపోతుంది, గడ్డలు. ఆపేనా మరి? ఈ వేడిలో వేయద్దు. మామూలుగా ఉప్మా రవ్వ స్టవ్ ఆపేసి వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. వేసుకోండి. ఇది దేవుడికి కూడా ఎక్కువ నైవేద్యంగా పెడతారు. అవును, ఫెస్టివల్స్ అప్పుడు చాలా పెడతారు. స్టవ్ ఆన్ చేయనా? సో ఇప్పుడు కొంచెం ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి రవ్వ అంతా కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తే 1 కప్పు రవ్వకు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఓకే. స్వీట్ ఇంక ఈ మధ్య ఎక్కువ చాలా తగ్గించారు కదా. అవును, ఇంకా అలా తక్కువ తింటేనే ఇంకా బాగుంటుంది. అవును. సిమ్లో పెట్టారు. సిమ్లోనే ఉందండి. యాపిల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం. సో జనరలీ మనం పండుగలు వ్రతాలు ఇలాంటివి వచ్చినప్పుడు హ్యాపీగా ట్రై చేయొచ్చు దీన్ని. కొంచెం ఇలాచి పౌడర్ వేస్తాం స్మెల్ గురించి. ఓకే, ఆపేసాక లైట్గా ఇలా కోకోనట్ పౌడర్ వేస్తే కొంచెం అది కూడా మనకు ఫ్లేవర్ తగులుతుంది. ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, ఏది ఉంటే అది. ఇప్పుడు గార్నిష్ కి ఇది పెడతాను తేజ. ఫైనల్ గా గార్నిష్ కి డ్రై ఫ్రూట్స్ మనం ఇందాక నేతిలో వేయించుకున్నాం కదా అవి. పైన నుండి ఇంకొంచెం ఎండు కొబ్బరి పొడి. నీకోసం వేడివేడిగా యాపిల్ రవ్వ కేసరి రెడీ. నా కోసమా? మీ అమ్మాయి అడిగిన డిష్ ఇది, బట్ నాకు కూడా స్వీట్స్ ఇష్టం కాబట్టి నా కోసం కూడా అనుకుంటా. ఓకే, సో మొత్తానికి యాపిల్ డ్రై ఫ్రూట్ కేసరి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కేసరి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ ఉప్మా రవ్వ వేసి విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో యాపిల్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన రవ్వ, పంచదార వేసి యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి. చివరిగా ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే యాపిల్ డ్రై ఫ్రూట్స్ కేసరి రెడీ.